జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి చర్చించబోతున్నాం. శిష్యుడు యథార్థ శిష్యుడు, గురువు యథార్థ గురువు. వీళ్ళిద్దరి గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. యథార్థ గురువు అనగా, సద్గురువు అనగా ఏ విధంగా ఉండాలి? సద్గురువు అంటే సత్ప్రవర్తన, సన్మార్గంలో నడిపించేవారు, సత్యమే పలికించేవారు, సత్యజ్యోతిగా నిలిచేవారు. ఏ చోట ఆత్మకి ప్రాప్తం కలుగుతుందో ఆ చోట కోపం, తాపం, లోపం, లోభం, ద్వేషం ఇవేవీ ఉండకూడదు. బుద్ధి, లౌకిక బుద్ధి మెరుగుపడుతుంది. ఆ పైన మోక్షం అనేది సిద్ధిస్తుంది. అంటే ఈ ఆలోచన కలగాలి. ఇలా అనేటప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తొచ్చు. అంటే మెదడే అన్నింటికీ కారణం, మెదడు లేకుండా ఎలా అని మీరు అనుకోవచ్చు. బుద్ధిగా ఉండడం వల్ల సకల కార్యాలు సాఫల్యమవుతాయి. ఎన్ని తెలివితేటలున్నాయో అంతకంత హుషారుగాను, అలాగే జోరుగాను ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంలో మెదడికి పని లేదు. ఆధ్యాత్మికంలో విజ్ఞానమే ప్రధానం. బుద్ధికున్న పాత్ర తక్కువే. బుద్ధి అనేది కలుగుతున్నంత వరకు జ్ఞానం అనేది కనిపించదు. జ్ఞానం అడుగు పెడితే ఈ బుద్ధి కనుమరుగవుతుంది. అంటే ఎలా మీరు దీపం పెట్టుకుని చదువుకుంటారో ఎగ్జామ్ టైంలో, అంటే ఉదయం సూర్యుడు ఉదయించే వేళ మనకు ప్రకాశవంతమైన వెలుగు అందుతుంది. మీరు ఆ దీపం పెట్టుకునే కూర్చునుంటారా, లేక ఆ వెలుగులోనే చదువుకుంటారా, లేక సూర్యకాంతిలో చదువుకుంటారా? అప్పుడు మీకు జ్ఞానజ్యోతి అవసరం అనిపిస్తుంది, సూర్యకాంతిలో చదువుకోవాలనిపిస్తుంది. అప్పుడు లోకానికి సూర్యకిరణాలు వచ్చి చేరుతాయో ఆ సమయంలో దీపాలతో పనే అనేదే ఉండదు. లైట్స్, ట్యూబ్ లైట్స్ వీటితో అసలు పని పడదు. ఏ విధంగా ఇప్పుడు జ్ఞానం అనేది మనలో తళుక్కుమందో అప్పుడు ఈ చిన్న బుద్ధి అనేది వెంటనే చిన్నబోతుంది. అది ఎప్పుడు ఔన్నత్యాన్ని సాధించలేదు. బుద్ధి మెదడుకి మంచిని అందించదు. అన్ని విషయాల్లోనూ అది మనల్ని తక్కువ చేసి నెట్టేస్తుంది. లౌకికంలో ఉంటే ఏ రకంగా నష్టం జరుగుతుందో అది చెబుతుంది. కానీ ఆత్మ మోక్షం ఎలా సాధించాలి, ఈ లోకం నుంచి ఎలా శోధించాలనేదంతా చెబుతుంది. కానీ బుద్ధి ఈ విషయాలన్నీ చెప్పి వివరించలేదు. బుద్ధి లౌకికంలోనే మనల్ని పట్టుబడేలా చేస్తుంది. కానీ జ్ఞానం, ప్రజ్ఞ, మోక్షం వీటన్నిటి దగ్గరికి మనల్ని తీసుకువెళ్తుంది. ఎప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేది మనలో వికసిస్తుందో అప్పుడు బుద్ధి అడుగంటిపోతుంది. అలాగే ఎవరిలో పరిపూర్ణ జ్ఞానం వికసిస్తుందో వాళ్ళు పరిపూర్ణ సంపన్నులవుతారు. ఇది అన్ని విధాలుగా గొప్పగా చాటుతుంది. అంటే దాదాజీ ఎప్పుడూ ఇదే బోధిస్తూ ఉండేవారు. నాకు బుద్ధి లేదు, నాలో బుద్ధి కుశలాగ్రతకు చోటు లేదు, నేను తావు ఇవ్వలేదు. జ్ఞానముంది, సంపూర్ణ జ్ఞానముంది. జ్ఞానం వల్లనే ఏ విషయం మంచిది, ఏ విషయం చెడ్డది అనే వివరణ మొత్తం మనకు తెలుస్తుంది. ఈ సర్వ విషయాలు చక్కగా తెలుసుకోవడానికి మనకు ఒక కల్పతరువు అవుతుంది. ఇదే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే అది ఆత్మలో ప్రకాశించే జ్యోతని అర్థం. మనకు దారి కనిపిస్తుంది. డైరెక్ట్గా జ్ఞానం అనేది వెలుగై చేరుతుంది. మనకు అహంకారం అనే విషయంలో బయటపడుతుంది. డైరెక్ట్గా జ్ఞానం సంపాదించి పెడుతుంది. అహంకారం అనేది ఉన్నంత వరకు మనలో అజ్ఞానమే ఉంటుంది స్థిరంగా. కానీ జ్ఞానం అనేది వచ్చిందంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది. మన జ్ఞానులు అహంకారాన్ని దూరం చేస్తారు. అహంకారాన్ని దూరం చేసి చెత్త బుద్ధిని తొలగించేస్తారు. ఆ తర్వాత జ్ఞానం మెల్లగా దగ్గరవుతుంది. ప్రజ్ఞ పాటవాలతో మెలిగేలా చేస్తుంది. బుద్ధి చెప్పినట్టు నడిపించదు. అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. దీని మాట వినదు. బుద్ధి అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు రకాలు వివరించడం జరిగింది. గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇదే బోధించాడు. ఉపకారం చేసే బుద్ధి, అపకారం చేసే బుద్ధి, వికాస బుద్ధి, వినాశన బుద్ధి. కొన్ని విషయాలను ఈ విపరీత బుద్ధి బయట పెడుతుంది. తల క్రిందిలి చేయడం, లౌకికం నుంచి దూరం చేయడం,
ఇలాంటివన్నీ మనల్ని చేయిస్తుంది. మంచి విషయాలను సైతం అది దూరం చేస్తుంది. అయినా సరే దీని పనితనం లౌకికంలో తెలిసిపోవడం వల్ల లౌకిక జ్ఞానం నుంచి మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడు ఇదే తీరే. ప్రజ్ఞ ఇలా చేయదు. ప్రజ్ఞ వల్ల ఈ అజ్ఞానానికి ఒక ఎండ్ అనేది కలగడం మొదలవుతుంది. ఆ తర్వాత ఒక దృష్టితోనే మనం రెండింటినీ వేరువేరుగా చూస్తాం. ఇదలా, ఇదిలా, ఇది ఆ రకం, అది ఈ రకం, ఇలా ఆలోచిస్తాం. ఇది వచ్చి ఆత్మమోక్ష మార్గం చూపించి అలాగే సత్య అసత్యాలను తేటతెల్లం చేస్తుందంటే మోక్ష మార్గంలో ప్రజ్ఞాపాఠవాలతో వైవిధ్యంగా నడుచుకోవాలి. బుద్ధికి విలువ అనేది లేదు. ఇందువల్లనే జ్ఞానులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బుద్ధి సమస్యలను సృష్టిస్తుంది. బుద్ధి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలోనే సమస్యలు ఎదురవుతుంటాయి. బుద్ధి ఎమోషనల్గా మార్చేస్తుంది. బుద్ధి ఎప్పుడు ఈ ఎమోషన్ని ఎక్కువగా పెంచేస్తూ ఉంటుంది. అంటే మీరు ఎమోషన్గాను ఆవేశంగాను ఉండొచ్చు. బుద్ధి వల్ల ఎన్నడూ మనకు నష్టమే వాటిల్లుతుంది. లౌకికంలో అన్నిటినీ జయిస్తుంది, అది నిజమే. కానీ ఆధ్యాత్మికంలో మోక్ష మార్గంలో బుద్ధికి ఏమాత్రం పని లేదు. లౌకికంలో అన్ని విషయాల్లో ఈ బుద్ధి ప్రబుద్ధిని చేస్తుంది. బుద్ధి ఎమోషనల్గాను మోక్ష మార్గంలో తలనొప్పుగాను మారిందంటే ఆ పైన నడి సముద్రంలో నావలా మనం తయారవుతాం. అంటే బుద్ధి మోషన్లో ఉండొచ్చు, కానీ ఎమోషనల్గా ఖచ్చితంగా ఉండకూడదు. ఒకవేళ ఇదే ఎమోషనల్లో ఉంచిందనుకోండి, మాటిమాటికి మనకు ఆటుపోట్లు ఎదురైతే మన పరిస్థితి ఏంటి? యాక్సిడెంట్లే జరుగుతాయి. ఇదే విధంగానే బుద్ధి ఏ విధంగా మనల్ని ఆటాడిస్తుంది. కానీ ఎలా లౌకికంలో ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఎవరితోనైనా తగవులు వచ్చే ప్రమాదం ఉంది. అది మాత్రమే కాదు, హద్దు పొద్దు లేని మాటలు బయటకు వస్తాయి, మనకు దుఃఖాన్నే కలిగిస్తుంది. ఇదంతా ఎమోషన్లోనే వచ్చి ముగుస్తుంది. కానీ జ్ఞానం అనేది ప్రజ్ఞ వల్ల కలిగితే జ్ఞానరీత్యా కష్టాలు ఏవీ దగ్గరకైనా రాలేవు. ఆరోగ్యంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి సమస్య ఎదురైనా గుండెలో మీరు ఎమోషనల్ ఫీల్ అవ్వరు. అంటే ఎదురయ్యే సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని ఎదిరించి పోరాడే శక్తి మీకు వస్తుంది. అంటే అన్నింట్లోనూ గెలుపు సాధించొచ్చు. దాదాజీ ఎప్పుడూ చెప్పేది ఇదే. అంటే నాకు బుద్ధి లేదు, తనకు బుద్ధి ఉందని ఏనాడూ అనలేదు. తను చిన్నతనంలో ఏమన్నారంటే, ఎక్కడ అహంకారం ఉందో అక్కడ బుద్ధి అనేదే ఉండదట. ఎటువంటి వస్తువైనా సరే. ఇంకా ఆయన ఏమంటారంటే, నాకు నీలాలివ్వడం, క్షవరం చేయించుకోవడం లాంటివి ఎవరైనా చెప్పినా నచ్చదు. ఎవరైనా దీని గురించి అడిగారంటే వీటి వల్ల ఎవరికైనా అడ్డుగా ఉందా అని అనేవారు. చాలా తేలిగ్గా బదులు చెప్పేవారు. మీరెందుకు నొచ్చుకుంటారు? కారణం చెప్పండి. అవునవును, నాకు చేయక్కర్లేదు. ఏమంటే నేను ఎన్నోసార్లు నీలాలిచ్చి షేవింగ్ చేయించుకుని బోలెడంత రక్తం ధారపోశాను. నాకు కరెక్ట్గా చేస్తే రక్తం ఎందుకు వచ్చినట్టు? నేను ఈ గడ్డం ఎందుకు పెంచుకుంటున్నానంటే రక్తం కళ్ళ చూడకూడదనే. కానీ మీరు జీవితంలో షేవింగ్ చేసుకునేటప్పుడు మీకు ఒకసారి కూడా రక్తం కారలేదా అని అడిగేవారు. బ్లేడ్ తగిలి రక్తం కళ్ళ చూడలేదా? ఎంతమంది దానికి మందు వేస్తున్నారు? పుట్టిన మంట పోతుందా? ఎప్పుడు ఇలా అయ్యిందో అప్పుడే మీకు అనిపించలేదా మీకు షేవింగ్ చేయించుకోవడం తెలియలేదని? ఏ యాంగిల్లో బ్లేడ్ పట్టుకోవాలి, ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి. అలాగే పిసినారితనం వల్ల ఎంతోమంది వాడిన బ్లేడే పదే పదే వాడుతుంటారు. బాగా బోర్ కొడితే దాన్ని విసిరి పారేస్తారు. దీన్ని బట్టి వాళ్లకు ఎంత మేరకు ఉపయోగించాలో తెలియలేదని తెలుస్తుంది. అన్నిటికీ ఒక టైం అంటూ ఉంది కదా. ఎప్పుడు విసిరిపారేయాలో అప్పుడే కదా దాన్ని విసిరిపారేయాలి. తన గుణగణాల వల్ల, తన అలవాట్ల వల్ల అది బయటపడుతుంది. అప్పుడే వీళ్లకు బాగా అర్థమైందని మనకు అర్థమవుతుంది. దాదాజీ వచ్చి ఎప్పుడు చెప్పే
ఒకే ఒక విషయం ఇదే, అంటే ఈ ప్రపంచంలో ఎవరికీ ద్రోహం తలపెట్టడం చేత కాదు. అంటే నేను చంటిబిడ్డ లాంటివాణ్ణి, నాకు బుద్ధి అనేదే లేదు. చాలామంది నాతో నాకు ఇది తెలుసు అది తెలుసు అని అంటూ ఉంటారు. ఇదంతా అహంకారం వల్ల మాట్లాడే మాటలు. అందువల్ల ఎప్పుడూ బుద్ధి వీళ్లతోనే ఉండడానికి తయారవుతుంది. మనతో రెండు విషయాలు ఉన్నాయి. ఒక మృదువు ఉంటే ఒక కరకుంటుంది, కరుణ ఉంటే కాఠిన్యం ఉంటుంది, సుఖం వెనకాలే దుఃఖం ఉంటుంది, మంచితో పాటు చెడు. ఇవన్నీ జంటలే కదా. వీటన్నిటికీ అధిగమించిన వారే సద్గురువులు, జ్ఞానేశ్వరులు. వీళ్ళు దానికి అతీతులై ఉంటారు. కరుణ, కాఠిన్యం, సుఖం, దుఃఖం, మంచి, చెడు, సత్యం, అసత్యం వీటన్నిటినీ దాటేసిన వాళ్ళు నిరంతరం ఆత్మలోనే కొలువుంటారు. ఇవన్నీ వాళ్ల దరిదాపుల్లోకైనా వెళ్లలేనివి. ఈ గుణాలు వాళ్లను అంటలేనివి. ఇవన్నీ జయించిన వాళ్లే సద్గురువులనేవారు. వేరేలా ఉంటే వారు సాధువులైపోతారు. కానీ ఈ సద్గురువు సద్గతి ఎవరికి ప్రాప్తం కలిగిస్తుందో ఇతను సద్గురువు, ఇతను అతీతుడు. వారు శాశ్వతంగా స్థిరమైన మనసుతో ఉంటారు. వారు లోపల ఎప్పటికీ ప్రశాంతత వెతుకుతూ ఉంటారు. మౌనం పాటించారంటే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, లేదా మిమ్మల్ని చితకబాదారు, లేదా ఇంకేదైనా చేశారు, అప్పుడు వారికి ఏ హాని కలగడం లేదు. మీరు వారిని వెలివేసినా వారు ఉత్తములుగానే నిలుస్తారు. ఎంత పెద్ద నష్టం కలిగినా దాని ప్రభావం అనేది కొంచెం కూడా కనిపించదు. వారు సర్వజ్ఞులు. లోకంలో ఉన్న సర్వ విషయాల గురించి ఔపోసన పట్టినవారు. ఈ రకమైన జ్ఞానులు తారసపడ్డం అంత సులువైన పని కాదు. మనకు దొరికిన జ్ఞాని దాదాజీ. ఆయన ఒక మహామేధావి. ఇతనిలో నేను సర్వలక్షణాలు చవిచూశాను. ఇంకా చెప్పాలంటే ఎన్నడూ ఆయన ఆవేశపూరితుడు కాలేదు. ఒక్క సెకండ్ కూడా ఏం జరిగినా సరే ఆయనలో ఒక చిన్న మార్పు కూడా కనిపించదు. ఒకసారి ప్రసంగం జరుగుతోంది. దాదాజీకి ఆయన బిజినెస్లు ఉన్నాయి. ఆయన తన పనులు గాని తన ఖర్చులు గాని ఏనాడు ఇతరుల మీద భారం మోపలేదు. ఎవరి ముందు దేహీ అని చెయ్యి చాచలేదు. డబ్బుకి ఆశపడింది లేదు. ఆయన ఎప్పుడూ ప్యూర్గానే ఉండేవారు. ఆయన తన బిజినెస్లు రన్ చేసేవారు. అందువల్లే ఆయన అన్నీ చేసుకోగలిగారు. తన బిజినెస్లో లాభాలు వచ్చినా సరే వెంటనే పరాయి వాళ్ల కోసం ఖర్చు పెట్టేస్తారు. ఎంతో ధారపోశారు. ఒకసారి ఆయన బ్రిడ్జ్ కాంట్రాక్ట్స్ ఉండేవి, ముంబైలో ఉండేవి. అక్కడ ఆయనకి పెద్ద పెద్ద బ్రిడ్జ్ కాంట్రాక్ట్ వచ్చాయి. ఆ రోజుల్లోనే ఆయన లక్షలాది కాంట్రాక్ట్స్ ఉండేవి. అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం లాంటివి ఒకే చోట అన్నిటినీ సెట్ చేసి చేయాల్సిన పని. ఈ రకంగా ఆయన చేస్తూ ఉండేవారు. ఇలాంటి పనులన్నీ ఆయన కంట్రోల్లోనే ఉండేవి. అందువల్ల అన్నీ పెద్ద కాంట్రాక్ట్స్, లక్షల్లో డబ్బులొచ్చేవి. ఆయన శారీరకంగా పనులు చేయలేదు. ఆయన మెంటల్లీ, ఇంటెలెక్చువల్లీ అంతా సెట్ చేసి ఇచ్చేసేవారు. సలహాలు ఇచ్చేవారు. అంతా ఇటువంటి పనులే. 15 రోజులు ప్రసంగాల్లో పనిపడుతుంది. అప్పుడప్పుడు సైట్కి వెళ్లేవారు. చాలా శ్రద్ధగా కార్యదీక్షతో ఉండేవారు. ఇదే ఆయన సెట్టింగ్లా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే, మేమందరం ప్రసంగంలో ఉన్నాము. అక్కడి నుంచి దూరంగా చూస్తే ఆయన పార్ట్నర్ ఒకరు ఆగమేఘాల మీద పరిగెత్తుకొస్తున్నారు. 70 మైళ్ళ దూరం ఆయన కారులో పయనించారు. చాలా భయంతో భీతిగా కనిపించారు. దాదాజీ ఆయన మానాన ఆయన ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన ఎమోషన్ ఫీల్ అవుతుండేవారు. ఎటువంటి ప్రభావమూ కనిపించలేదు. చాలా సాదాసీదాగా ఆయన ఆసీనులై ఉన్నారు. అది అలాగే కొనసాగుతూ ఉంది. ప్రసంగం ఊపందుకుంది. ఆయన చాలాసేపు ఎదురు చూస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి, దాదాజీ మీతో నేను చాలా అర్జెంటుగా మాట్లాడాలన్నారు. వెంటనే దాదాజీ ఏమన్నారంటే, ఈవేళ మనం సైట్లో చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. మన కన్స్ట్రక్షన్లో గోడలన్నీ కూలిపోయి
అంతా నదీ తీరంలో నాశనమయ్యాయి. లక్షలాది డబ్బు లాస్ అయ్యింది. ఆయన పాపం చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఈయన మాత్రం ఎటువంటి ఫీలింగు లేకుండా ఉండిపోయారు. ఇతనికి ఏం చేయాలో తోచలేదు. అలాగా అని అన్నారు. ఏమీ జరగనట్టు ఉండిపోయారు. ఎటువంటి ప్రాణహాని కలగలేదు, గాయాలు కూడా కాలేదు కదా అని అడిగారు. వెంటనే ఆయన లేదు మేమంతా తప్పించుకున్నాం. వెంటనే దాదాజీ పెద్ద గండం గడిచింది. మిగతా విషయాలు ఏమైనా అర్థం చేసుకోవచ్చు. ఎవరి ప్రాణాలైనా పోయుంటే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి రావు కదా. దాంతో సర్వము మీకు సమసిపోయాయి. మీరు దేని గురించి దిగులు పడకండి అని అన్నారు. అప్పుడు అందరం కూర్చునున్నాం. లక్షల్లో నష్టం అన్నారు, కానీ 1% కూడా బాధ కనిపించలేదు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆయనకు డబ్బు గురించి దిగులు లేదు, బిజినెస్ గురించి బాధ లేదు, ఏ విషయం గురించి దిగులు లేదు. ముగ్ధుడైపోయాడు. ఆయన కొంచెం కూడా ఎమోషన్ కాలేదు. ఈ రకంగా జ్ఞానిగా మారిపోయారు. డబ్బొద్దు, పేరొద్దు, సర్వం త్యాగం చేసినట్టు మారిపోయారు. మేమంతా వారిని చూసి సంబరపడిపోయాం. మన కళ్ల ముందు ఇటువంటి జ్ఞానం అవతరించాడే. అలా నాకు ఒక సందర్భం వచ్చింది. నా జీవితంలో నా కళ్లతో అటువంటి ప్రసంగం చూడగలిగాను. ఇతరులను గమనించడమే గురిగా ఉంటారు. తర్వాత ఆయన వెళ్ళిపోయారు. కానీ దాదాజీ చాలా మామూలుగా ఉంటూ ఇంకా చెప్పాల్సిన ప్రసంగాన్ని రసమయంగా ముగించారు. ఎటువంటి బాధింపు కలగలేదు. ఎమోషనల్ కావడం ఆయనకు తెలీదు. ఈయన దగ్గర ఎవరైతే దివ్యజ్ఞానం అందుకున్నారో ఆ భక్తజనులు ఆయన అడుగుజాడల్లోనే నడిచారు. అలాగే ఒక వ్యక్తికి 20 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఆయన కంపెనీ మంటల్లో కాలిపోయింది. ఇదంతా జరిగి దాదాపు 20 ఏళ్ళు అయి ఉంటుంది. 2 లక్షలు అనేది ఇప్పుడు 2 కోట్లతో సమానం. అతను ప్రసంగం వింటూ ఉండిపోయారు. ఆయన మొహంలో చూస్తే ఎటువంటి కలత కనిపించలేదు. ఆయనేం పట్టనట్టు ఉండిపోయారు. పోనీలే, అంతా విధిరాతే, ఇందులో ఎవరి జోక్యం లేదు. జరగాలనుంది జరిగిపోయింది. ఇప్పుడున్నది మీరు కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏదో పోవాలనుంది పోయింది. ఇలా ఎంతో మందిని నేను చూశాను. జ్ఞానులకంటూ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. వాళ్లతో కలిసి ఉండడం వల్ల మనకు వాళ్ల గుణాలు అబ్బే అవకాశం ఉంది. దాదాజీ ఎప్పుడూ మర్యాదకు విలువిచ్చే రకం కాదు. చాలా చిన్నతనం నుంచి ఇలాగే ప్రవర్తించేవారు. చిన్న వయసులోనే ఇలాంటి వాటికి నీళ్లు వదిలేశారు. యాక్చువల్గా నాకే అజ్ఞాన దశలో మర్యాద చాలా అవసరం అయ్యింది. ఈ అజ్ఞాన దశ నుంచి మర్యాద నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఆయన తన ప్రయత్నాల వల్ల అంతటా మర్యాద కోసం గాలించారు. అంతటా అవమానాలే ఎదురయ్యాయి. ఆ తర్వాత ఆయన స్నేహితులందరినీ కూర్చోబెట్టుకుని ఏం చెప్పారు అంటే, సపోజ్ మీలో ఏ ఒక్కరైనా నన్ను ఒక పబ్లిక్ ప్లేస్లో లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టారు అంటే అప్పుడు నేను మీకు 500 రూపాయలు చేతిలో పెడతానన్నారు. ఇది 50 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఖచ్చితంగా 50 ఏళ్ల వెనకటి విషయం. ఈ 500 అనేది 5 లక్షలకు సమానం. అప్పుడే ఇంత పెద్ద మొత్తం ఇస్తానన్నారు. ఊరికే చెంపదెబ్బ కొట్టడానికి. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకిలా అంటున్నారు? మిమ్మల్ని మేమెలా కొట్టడం? అలా కొడితే మా పరిస్థితి ఏంటి? అవమానం నుంచి బయటపడ్డానికి ఆయన ఇలా చేశారు. ప్రజల నుంచి ఆయన బయటపడ్డానికి ఇది అనుకూలించింది. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనే అది. ఎవరో ఒకరికి 500 రూపాయలు అప్పిచ్చారు ఏవో కష్టాల్లో ఉన్నందుకు. ఆ రోజుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే ఆర్థిక సహాయం అందించేవారు. ఆ డబ్బు తీసుకున్న పెద్ద మనిషికి తిరిగివ్వాలని బుద్ధి పుట్టలేదు. దాదాజీ పెద్దగా ఆశించలేదు. ఆయన బాగా ఆలోచిస్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని చెయ్యి చాచింది లేదు. కానీ ఒకే ఒకసారి ఆయన పార్ట్నర్ ఏమన్నారంటే, ఆయన చేతికి మీరు డబ్బిచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది
ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకుని లెక్క సెటిల్ చేయండి అన్నారు. మీరు ఆయన దగ్గరికెళ్ళి ఇంతవరకు అడగలేదు, ఒకసారి వెళ్ళి అడగండి అన్నారు. సరే అడుగుతాను అని అన్నారు. 4-5 రోజుల నుంచి ఆ సోదరుణ్ణి ఆయన దారిలో కలిశారు. దాదాజీ ఆయనతో అన్నారు, నువ్వు ఎప్పుడూ నా దగ్గర 500 తీసుకున్నావు, నీకు ఇప్పుడు శక్తి ఉంటే తిరిగి ఇవ్వచ్చు కదా అని నాకు సెటిల్ చేస్తే బావుంటుంది. వెంటనే ఆ సోదరుడు ఏమన్నాడంటే, మీరేంటి ఇలా అంటారు, నేను మీ దగ్గర 500 తీసుకున్నానా? 2 ఏళ్ల క్రితం నేను మీ దగ్గర 500 తీసుకున్నానా? మీరే నా దగ్గర 500 తీసుకున్నారు, అది ఎప్పుడు తిరిగిస్తారు? వెంటనే ఆయనకి అంతా క్షుణ్ణంగా అర్థమైంది. ఆయన వెంటనే చెప్పారు, సరే నువ్వు రేపు ఉదయాన వచ్చి డబ్బు తీసుకో అన్నారు. ఏ పక్కనున్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు మీరిలా అన్నారని వాళ్ళు నిలదీశారు. ఇలా చూడండి, నా లెక్క ఆ 200తో పూర్తయింది. ఒకవేళ 1,00,000 అనుంటే నా పొజిషన్ ఏంటనేది కొద్దిగా ఆలోచించి చూడండి అన్నారు. ఆ తర్వాత ఏవైంది, ఆయనేమో డబ్బు ఇవ్వమంటారు, నేనేమో లేదంటాను, ఎందుకు ఈ గొడవలన్నీ? అందువల్లే సరే అనేశాను. ఇంతకు మించి కోర్టు చట్టం అని తిరగాల్సి వస్తుంది. ఆ తర్వాత అనవసరంగా సమస్యలు వచ్చి పడతాయి. ఇలాంటివన్నీ జీవితంలో అన్నీ చూశాను. ఏమో ఈ 500తో పోయింది, ఎక్కువ పోలేదు. నేను నా లెక్కను తేల్చడానికే ఇప్పుడు వచ్చాను. నేను తేల్చకపోతే ఆ పైన నేను మోక్ష మార్గాన్ని ఎలా అనుసరించగలను? అందువల్లే అతను అడిగిన 500 ఇచ్చేశాను. మళ్ళీ డబ్బు కావాలని నా దగ్గరికి ఎవరూ రారు అని అన్నారు. 500 ఇవ్వడానికి రారు, తీసుకోవడానికి రారు. ఇక నాకు ఎటువంటి సమస్య లేదు, అన్ని విధాలుగా లెక్క సెటిల్ చేసేశాను అని అన్నారు. నాకు ఇక ఏమీ అక్కర్లేదు. ఈ విధంగానే జ్ఞానులు మొదట్నుంచి వారి విధిరాత నుంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని విషయాల నుంచి బయటపడాలి, ఏది బాకీ ఉండకూడదు. కొత్తగా కర్మ కొని తెచ్చుకోరు. పాత కర్మను కరిగించడమే పనిగా పెట్టుకుంటారు. ఆయనకంటూ సిద్ధాంతాలున్నాయి, తెలిసే అంతా చేస్తారు. మీరు తెలియకుండా ఎన్నో విషయాలు చేసేస్తూ ఉంటారు. రాత్రిళ్ళు మిమ్మల్ని దోమలు కొడతాయి, దాంతో మీరు అలసిపోతారు కదా, మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇటువంటి సమయంలో మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే వినిపించుకుంటారా? లేక పగటిపూట మీకు తెలియకుండా మీరెన్నో చేసేస్తూ ఉంటారు. అందులో అంతగా ఏముందని కూడా మీరు అనుకోవచ్చు. మీరు తెలిసే అలసిపోతే అప్పుడు దానికి ఏమంటారు? జ్ఞానులు ఎప్పుడూ ఏమంటారంటే, అంటే తెలియకుండా చేసే తప్పులు కర్మ సిద్ధాంతంలోకి వచ్చేస్తాయి. ఇదొచ్చి ఇండియన్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ యొక్క పవర్ఫుల్ అయిన ఒక విషయమని అన్నారు. ఇది వచ్చి ఎవరిని టచ్ చేయదు. ఈ విధంగా ఉన్నవాళ్లే సద్గురువులు అవుతారు. ఈ విధంగా ఆ స్థానాన్ని ఆక్రమించండి. ఆక్రమించి అన్ని రకాల పాపకర్మల నుంచి బయటపడండి. జై సచ్చిదానంద.